ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బూచి హడావిడిగా ఫోన్ మాట్లాడుకుంటూ మెట్లు దిగి వెళ్తూ ఉంటారు. అప్పుడే కిచెన్లో ఉన్న దాత్రి బూచిని గమనించేసి, అన్న ఏంటి హడావిడిగా ఫోన్ మాట్లాడుకుంటూ గార్డెన్లోకి ఎందుకు వెళ్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే కేదార్ పైనుండి బూచి మాట్లాడిందంతా కూడా వింటూ ఉంటాడు. బూచి, ఆ అమ్మాయితో నీకు దండం పెడతాను, నన్ను వదిలేసాయి, నీకు ఇవ్వటానికి నా దగ్గర డబ్బులు లేవు, నీకు దండం పెడతాను అని వేడుకుంటున్నాను కదా, నన్ను వదిలేస్తావా లేదా అని వేడుకుంటూ ఉంటాడు. చూడు, నీ దగ్గర నాకు డబ్బులు ఇవ్వడానికి పైసా కూడా లేకపోతే ఇక నువ్వు నాతో ఉండి ఎందుకు? నీతో నాకు ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టి నేను నిన్ను వీడియోని ఒకేసారి ప్రపంచంలోకి వదిలేస్తాను. అలా చేయకూడదు అంటే 50 lakhs తీసుకొని అర్జెంటుగా నా దగ్గరికి రా అని చెప్పలేదంటే వీడియోలో 2 పట్టుకో అయిపోతావు అని ఆ అమ్మాయి చెప్తూ ఉంటే, ప్లీజ్ అలా చేయకు, నేను ఖచ్చితంగా తీసుకువస్తాను అని బూచి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. అన్నయ్య ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నాడు అనిపిస్తోంది అని దాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత సుధాకర్ బ్యాగ్లో 50 లక్షలు పెట్టుకొని ఈ డబ్బు బ్యాగ్లో డిపాజిట్ చేయాలి అని చెప్తూ ఉంటాడు. మామయ్య గారు, నేను ఉన్నాను కదా, నేను వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేస్తాను అని చెప్పడంతో, జాగ్రత్త బూచి, 50 లక్షలు అని సుధాకర్ మరీ జాగ్రత్త చెప్తూ, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు ఆ మాత్రం కూడా డిపాజిట్ చేయలేదా అని బూచి 50 లక్షల డబ్బులు బ్యాగ్ని పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అన్నయ్య ఖచ్చితంగా ఆ డబ్బులు బ్యాంకులో అయితే డిపాజిట్ చేస్తాడు అనిపించడం లేదు, ఖచ్చితంగా ఎక్కడికో తీసుకొని వెళ్తున్నాడు, ఇందాక ఫోన్ మాట్లాడాడు, అక్కడికే తీసుకొని వెళ్తున్నట్టు ఉంది అని దాత్రి కేదార్కి అంటూ ఉంటుంది.